వాయుసేనను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. భారత్ మాతాకి జై అనే నినాదం ప్రపంచమంతా వినిపిస్తుందని మోడీ అన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు జగన్ పరామర్శించారు. వైసీపీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన ఎందరికో మురళీ నాయక్ ఆదర్శంగా నిలిచారని చెబుతూ ఆయన తల్లిదండ్రులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. ఈ నెల 18న మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతుంది. పిఎస్ఎల్వి C61 ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రయోగం ద్వారా రీసెట్ 1B శాటిలైట్ ను కక్షలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేస్తుంది. అండమాన్ నికోబార్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు దాదాపు ఈ నెల 27వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకి జూన్ 12వ తేదీకి ఏపీకి చేరుకుంటాయని సమాచారం. భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను తిరిగి స్వీకరించాలని డిసైడ్ అయింది. మే 15వ తేదీ నుంచి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపుపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లిలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ రహితంగా తీర్చిదిద్దాలనే సంకల్పం తీసుకున్నామని వీపీఆర్ స్పష్టం చేశారు. ఈతకు వెళ్లి 2 అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా సంగం సమీపంలో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఈతకు వెళ్లి ఒకే ఇంటికి చెందిన 2 అన్నదమ్ములు గల్లంతయ్యారు. మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రపంచ పెద్దన్న డొనాల్డ్ ట్రంప్కు చెందిన కోకాపేట ట్రంప్ ట్రావెల్స్ స్థలం వివాదంలో చిక్కుకుంది. తన క్లయింట్ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రామిరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తపరిచారు. వెంటనే నిర్మాణాలు ఆపాలంటూ ట్రంప్కి లీగల్ నోటీసులు ఇచ్చారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయగా పోలీసులు వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది. కొత్త భవన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నెలాఖరున శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లాలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా ఈ రోజు అర్ధరాత్రి గంగమ్మ విశ్వరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.